హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా అయితే వస్తుంది. ఓకేనా? ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఈ రోజు వీడియో వచ్చేసినప్పటికీ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్లో ఆల్రెడీ మనం మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దానిలోనే ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా స్టార్ట్ చేసుకున్నాం. దానిలో ఆల్రెడీ సబ్ మెథడ్ ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి మెథడ్ చెప్పేసాను. ఇప్పుడు సెకండ్ మెథడ్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో వచ్చేటప్పటికి ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ లో పార్ట్ 5th అంటే 5th వీడియో. ఇప్పటి వరకు చేసిన ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ లో 5th వీడియో. ఇంతవరకు పెట్టిన అన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి M2 సిరీస్ ఉంటుంది ప్లేలిస్ట్, ఆ లిస్ట్ లోకి వెళ్తే మొత్తం అన్ని కూడా మీకు దొరుకుతాయి. అండ్ అలానే ఎవరైనా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకున్నా డిస్క్రిప్షన్ బాక్స్ లోనే లింక్ ఇస్తాను, కమెంట్ సెక్షన్ లో కూడా కావాలంటే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా మీరైతే గో త్రూ అవ్వచ్చు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఇది అనేది థర్డ్ సెమిస్టర్ మ్యాథ్స్ కి సంబంధించి డిప్లొమో C16 C20 వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎవరైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? జస్ట్ స్టార్ట్ ఇట్. సో ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ లోని సెకండ్ మెథడ్ కోసం డిస్కస్ చేసుకునే ముందు మీ అందరికీ తెలుసు, ప్రతి వీడియోకి ముందు ప్రతి వీడియోలోని నేను లాస్ట్ లో ఒక సమ్ అయితే కమెంట్ చేయమని ఇస్తాను కదా. అలానే లాస్ట్ వీడియోలోని ఆ మెథడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మెథడ్ ఈ సమ్ అయితే మీకు కమెంట్ చేయమని ఇచ్చాను. ఆన్సర్ చేసిన వాళ్ళకి వెల్ డన్, అండ్ చేయలేని వాళ్ళకి ఒకసారి ఇప్పుడు చూసేయండి. సో చేసిన వాళ్ళు ఒక 2 minutes వరకు వీడియోని స్కిప్ చేయండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ 2x plus 3 dx ఇది నేనైతే ఇచ్చాను. అకార్డింగ్ టు దట్ మెథడ్, ఆ మెథడ్ ఏంటి మీ అందరికీ తెలుసు కదా. సో ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్ ఈ మెథడ్ లో చేయమని చెప్పి నేను చెప్పాను ఇది. సో ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ 2x plus 3 అనేది మనకి డైరెక్ట్ ఫార్ములా లేదు కాబట్టి మనం దానికి ఒక మెథడ్ యూజ్ చేస్తూ, దట్ ఈస్ దిస్ మెథడ్, ఈ మెథడ్ యూజ్ చేస్తూ మనం డైరెక్ట్ ఫార్ములాకి వచ్చేటట్టుగా చేస్తాం. అప్పుడు దానికి మన దగ్గర ఉన్న ఇంటిగ్రల్స్ ని అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో అలాగే ఇప్పుడు ఏం చేసామంటే 2x plus 3ని t అనుకున్నాం. t అనుకుంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేసాం. డిఫరెన్షియేషన్ చేస్తే 2 అనేది పక్కకు వచ్చేస్తుంది, x అనేది 1, x కి డిఫరెన్షియేషన్ 1, 2 కి డిఫరెన్షియేషన్ 2x కాబట్టి రెండింటిని స్ప్లిట్ చేయండి, 2 పక్కకి వెళ్ళిపోతుంది. సో ఇలా చూడండి, మీరు ఇది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. 2x కి డిఫరెన్షియేషన్ అప్లై చేయండి అన్నప్పుడు ఎలా చేయాలి అంటే 2 బయటకు వచ్చేస్తే d by dx of x, అప్పుడు 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి x కి డిఫరెన్షియేషన్ 1. సో ఆన్సర్ ఏంటి 2 అవుతుంది అప్పుడు. సో అందుకనే 2 into 1 2 ప్లస్ 3 కి కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ 0, t ఈక్వల్స్ టు t, ఐ మీన్ ఇక్కడే 2 ఈక్వల్స్ టు దీనికి కూడా డిఫరెన్షియేషన్ చేయాలి కాబట్టి dt by dx వచ్చిందా. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ dx ఉంది కదా, మనం ఇదంతా ఎందుకు చేస్తాం, ఈ dx కూడా dt లో కన్వర్ట్ చేయడానికి చేస్తున్నాం. సో dx ఈజ్ ఈక్వల్స్ టు dt by 2 అనేది ఇటు వచ్చింది, dx అనేది అటు వెళ్ళిపోయింది. ఇప్పుడు dx ఉన్నది అండ్ 2x plus 3 అనేది మనం t అని తీసుకున్నాం. ఇప్పుడు చూడండి సీకెంట్ స్క్వేర్ t అవుతుంది, ఎందుకంటే 2x plus 3 మనం t అని తీసుకున్నాం కాబట్టి. ఇంటూ dx నేమని తీసుకున్నాం, dt by 2 అని తీసుకున్నాం. అసలు dx ని dt కింద కన్వర్ట్ చేసుకోవడం దేనికి అంటే, మా 2x plus 3 అనేది t లో ఉంటే ఇది dx లో ఉండకూడదు కదా. సో అందుకే దీన్ని కూడా dt లోకి తీసుకొచ్చాం. సో ఇప్పుడు dt by 2 అంటే 1/2 అని అర్థం. d2 పక్కకి తీసేస్తే ఈ 1/2 ని బయటకి తీసుకొచ్చేస్తే సీకెంట్ స్క్వేర్ t dt ఉంటుంది. 1/2 into tan t, సీకెంట్ స్క్వేర్ t ఫార్ములా tan t, 1/2 tan t అంటే 2x plus 3 plus c. ఇది టోటల్ గా లాస్ట్ వీడియోలో నేను మీకు కమెంట్ చేయండి అని చెప్పి వదిలేసిన సమ్. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ మోడల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ మోడల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ లో సెకండ్ మోడల్. ఓకేనా? సెకండ్ మెథడ్ కోసం మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఫస్ట్ మెథడ్ అయిపోయింది, ఇది సెకండ్ మెథడ్. ఇది ఓకే, సెకండ్ మెథడ్. మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ లో ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది ఒకటి, దానిలో కూడా ఫస్ట్ మెథడ్ చెప్పున్నాను. ఇప్పుడు ఇది ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ లో సెకండ్ మెథడ్. ఓకే, లెట్ వి హ్యావ్ డిస్కషన్. సో జస్ట్ డిస్కషన్ ఏమి ఉండదు, జస్ట్ సమ్స్ రూపంలో చెప్పేస్తాను. ఈ మోడల్ ఏంటి అంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్. సో మీకు ఆల్రెడీ చెప్పున్నాను, ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ కి ఎందుకు వచ్చామంటే డైరెక్ట్ గా ఫార్ములాస్ ఉండవు కాబట్టి ఇంటిగ్రేషన్ అప్లై చేయడానికి ఈ మెథడ్ లోకి తీసుకొస్తే మనం ఫార్ములాస్ లో కన్వర్ట్ చేసుకొని అప్పుడు నెక్స్ట్ మనం
మళ్ళీ ప్రొసీడ్ అవ్వాలి, ఒక ఫార్ములా వస్తుంది, ఒక మెథడ్ వచ్చేస్తుంది మనకు చేయడానికి, అప్పుడు మనం ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పాను. సో అలానే సెకండ్ మెథడ్ కూడా ఉంటుంది. మీకు ఈ ఫామ్ లో సమ్స్ కనిపిస్తాయి, ఈ ఫామ్ లో సమ్స్ కనిపిస్తే మీకు డైరెక్ట్ గా ఎక్కడ వేయగలరు, f(x)(n) into f'(x) కి ఫార్ములా ఏమైనా ఉందా, మనకి ఏమీ లేదు. సో ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఈ ఫామ్ లో వచ్చిన సమ్స్ అన్నిటికీ ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఓకేనా. సో లెట్ మీ హ్యావ్ ఎ డిస్కషన్ హియర్. సో స్టార్టింగ్ సమ్ తో నేనైతే స్టార్ట్ చేయబోతున్నాను, చూడండి ఒకసారి. సో మీకు సమ్ములు చేసినప్పుడు ఈ ఫామ్ కి చాలా ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా. ఫస్ట్ సమ్ చూడండి, ఇక్కడ ఇంటిగ్రల్ 3x² ప్లస్ x మైనస్ 1 హోల్ పవర్ 5 6x ప్లస్ 1 dx. సో మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా, సేమ్ ఉందా లేదా. ఇదిగోండి ఈ f(x) అనుకోండి, ఇదంతా టర్మ్ ని హోల్ పవర్ 5 ఉంది, అంటే n హోల్ పవర్ n ఉంది, అయిపోయింది, ఇంటూ f'(x). సో చూసారా, f'(x) dx 6x ప్లస్ 1 dx. ఇది f'(x) అంటే ఏంటి, ఒక్క నిమిషం వింటారా, ఒక్కసారి వినండి. ఇక్కడ f(x) అంటే ఫంక్షన్ అని అర్థం, ఒక్కసారి వినండి. 3x² ప్లస్ x ప్లస్ 1 ఇది f(x) హోల్ పవర్ n అని పక్కన పెట్టండి. ఇప్పుడు f'(x) అంటే ఏం లేదు, ఈ ఏదైతే f(x) ఉందో దానికి డిఫరెన్షియేషన్ చేస్తే f'(x) అని అంటాం. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, 6x ప్లస్ 1 వస్తుంది, అందుకే కదా f'(x) అని ఇచ్చారు అక్కడ. సో 3 అంటే 3 రాసిస్తాం, x² కి 2x అవుతుంది డిఫరెన్షియేషన్, x కి 1 అవుతుంది, 1 కి 0 అవుతుంది, అప్పుడు హోల్ గా 6x ప్లస్ 1. సో ఇది f(x) అంటే ఇది ఫంక్షన్, దీని యొక్క డెరివేటివ్ ఇక్కడ ఉంటుంది. ఈ మోడల్ అంతా అంతే. మీకు ఇలాంటి మోడల్స్ ఒక దగ్గర ఫంక్షన్ ఉండి దాని పక్కన కానీ కిందన కానీ ఎక్కడైనా డెరివేటివ్ ఉంటే ఈ మెథడ్ అప్లై చేసేయచ్చు. కింద ఉండకూడదు, ఎప్పుడు కూడా పక్కన ఉండాలి. కిందన ఉండే మెథడ్ కూడా నెక్స్ట్ వస్తుంది, అంటే ఇలా వస్తుంది చూడండి, f'(x) డివైడెడ్ బై f(x). అది థర్డ్ మెథడ్ లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మాత్రం ఏంటి, f(x) ఇంటూ f'(x). అంటే ఈ మెథడ్ వచ్చినప్పుడు ఎలా చేయాలని నేను చెప్తాను. ఫంక్షన్ ఉంటుంది, ఫంక్షన్ తో పాటు ప్రొడక్ట్ లో, డివిజన్ లో కాదు ప్రొడక్ట్ లోని దాని యొక్క డెరివేటివ్ ఉంటే మనం ఇప్పుడు చెప్పుకున్న మెథడ్ ని యూజ్ చేస్తూ చేయాలి. సో ఎలా చేయాలని చెప్తాను, ఈ సమ్ చూడండి జస్ట్, ఓకేనా, అర్థమైంది కదా బాగా. సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో కదా ఫంక్షన్ ని, ఈ ఫంక్షన్ ని మనం t అనుకోవాలి. చూడండి దీన్ని 3x² ప్లస్ x మైనస్ 1. ఎప్పుడు కూడా చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఈ సమ్స్ లోని గుర్తుపెట్టుకోండి, f(x) ని మాత్రమే మనం t అనుకోవాలి. సో పొరపాటున ఓకే ఇక్కడ f(x) ఏదో మీకు తెలియదు, ఈ సమ్లో అయితే ఈజీగా అర్థమైపోయింది, ఎందుకంటే 3x² ప్లస్ x మైనస్ 1 అనేది f(x), దాని డెరివేటివ్ ఇదని ఇప్పుడే మనం చేసి చూపించాం. బట్ కొన్ని సమ్స్ కి కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, అలాంటప్పుడు మీరు f(x) కి t కింద తీసుకోకుండా f'(x) కి t కింద కన్సిడర్ చేసుకుంటారు, అప్పుడు మొత్తం సమ్ రాంగ్ అవుతుంది, ఓకేనా. సమ్ లిటిల్ బిట్ కాన్సన్ట్రేటెడ్ అండ్ ఫోకస్డ్ గా ఉండాలి. సో ఇప్పుడు తీసుకున్న తర్వాత దీన్ని బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. సో డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్, ఓకేనా, డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేద్దామా. చేస్తే ఏమొస్తుంది, 3x² కి ఏమవుతుంది, 3 ఇంటూ 2x ప్లస్ 1 మైనస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు dt బై dx. అయిపోయింది, అంటే 6x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు dt బై dx. ఇప్పుడు మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే 6x ప్లస్ 1 అనేది ఇక్కడ ఉన్నది, dx కూడా ప్రొడక్ట్ లో ఉంది. ఇప్పుడు ఈ dx ని ఇటువైపు తీసుకెళ్ళిపోయాం అనుకోండి, ఇది dt లోకి మారిపోద్ది. ఆల్రెడీ దీన్ని t కింద తీసుకున్నాం కదా, ఇందాక నుంచి చెప్తుంది అదే, దీన్ని t తీసుకున్నాం కాబట్టి ఈ dx అనేది ఏదైతే ఉందో ఈ dx అనేది dt లో కన్వర్ట్ అవ్వాలి కాబట్టి ఈ ప్రాసెస్ చేశాం. 6x ప్లస్ 1 ఇంటూ dx చేస్తే ఈ హోల్ టర్మ్ అనేది dt లో అవుతుంది, ఆల్రెడీ ఇది t టర్మ్ లో ఉంది. సో చూడండి ఇక్కడ, సో 6x ప్లస్ 1 ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు dt. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సమ్ క్యారీ ఫార్వర్డ్ చేద్దాం ఇక్కడ. సో చూస్తే మీరు ఇంటిగ్రల్ t పవర్ 5 ఇంటూ dt. సో చూసారా, ఇప్పుడు మీరు ఇలా సమ్ ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడే లేదు, ఈ మెథడే లేదు అంటే ఏం చేస్తారు, ఎలా చేస్తారు, మీ డైరెక్ట్ గా ఫార్ములా ఉందా, నో. సో అందుకనే ఈ ప్రాసెస్ లో t అనుకొని f(x) ని t అనుకొని f'(x) నేమో మనం ఇలా ప్రాసెస్ ద్వారా చేసుకొని అప్పుడు t పవర్ 5 ఇంటూ dtకి వచ్చింది. ఇంకొక లాజిక్ గుర్తుపెట్టుకోండి, f(x) హోల్ పవర్ n ఉండాలి, ఎప్పుడు కూడా f(x) కూడా ఉండకూడదు, హోల్ పవర్ n కూడా ఉండాలి. బట్ వైల్ కన్సిడరింగ్ మీరేం చేస్తారంటే తప్పు, f(x) ని మీరు t కింద తీసుకోమన్నానని చెప్పి f(x) కి హోల్ పవర్ n కూడా ఉందని చెప్పేసి ఏం చేయాలి, అప్పుడు ఇలా పెట్టేస్తారు, మీరు ఇలా పెట్టేసి 5 కింద తీసుకుంటారు. అలా మొత్తాన్ని తీసుకోకూడదు, ఓన్లీ f(x) ని మాత్రమే తీసుకోవాలి, ఓకేనా. జాగ్రత్త, ఇలాంటివి చేస్తున్నప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్పుడే మీరు
సక్సెస్ అవుతారు మ్యాథ్స్లో, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే మ్యాథ్స్ అనేది ముందు క్లాస్ చెప్తున్నప్పుడు క్లాస్ కూడా వినాలి. డైరెక్ట్ సమ్సే అటాక్ చేసేద్దామంటే అవ్వదు. ఓకే, అది ఓకే అంతే. ఇప్పుడు t⁵ వచ్చింది. t⁵కి ఏంటి ఇంటిగ్రేషన్ ఎవరైనా చెప్తారు, చెప్పనా? t⁵n కి ఏంటి ఫార్ములా? t⁵n - n+1 n+1. సో ఏమవుతుంది? t⁵ ఇంటిగ్రేషన్ తీసేస్తే t⁵5+1 5+1 ప్లస్ c. సో అప్పుడు t⁵6/6 + 1. ఇక్కడ t⁵6 ఉంది కాబట్టి టీని మనం ఏమిటి రాసుకోవచ్చు? ఇది కదా. సో t అనేది 3x² + x - 1/6/6 ప్లస్ c. ఇక్కడ కూడా ప్లస్ c. అర్థమైందా? ఇది. సో ఇప్పుడు ఇది సెకండ్ సమ్. సో సెకండ్ సమ్ ఏంటి అంటే ఇంటిగ్రల్ √sin x × cos x dx. మళ్ళీ చదువుతున్నా, ఇంటిగ్రల్ √sin x, బట్ హోల్ రూట్ కాదు, ఓన్లీ sin x కి మాత్రమే రూట్ ఉంది, ఇంటూ cos x dx. సో మీరేం చెప్పారు మాకు? f(x)(n) × f'(x) × dx ఉంటేనే కదా ఈ మెథడ్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో అది సాటిస్ఫై అవుతుంది అని చెప్పారు కదా అని అడిగితే, ఎస్ ఆఫ్ కోర్స్ నేను అదే చెప్పాను. అండ్ ఈ సమ్ కూడా ఆ మోడల్లోనే ఉంది. ఎలా అంటారా? సో sin x చూడండి, sin x కి cos x కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది? -sin x వస్తుంది అనుకోండి. సో అది పక్కన పెడితే, సో sin x ఏదైతే ఉందో ఈ sin x అనేది ఫంక్షన్ f(x) కింద తీసుకోవాలి. ఎందుకు అలా చెప్తున్నాను అంటే ఇక్కడ sin x కి రూట్ ఉంది, రూట్ అంటే 1/2 అవుతుంది. అప్పుడు sin x 1/2 × cos x కదా. సో sin x కి పవర్ లో 1/2 ఉంది కదా. సో n సాటిస్ఫై అయిపోయింది కదా. సో అందుకే sin x ని f(x) కింద తీసుకోవాలి. అండ్ ఈ మోడల్ కూడా వర్తే, ఈ మోడల్ లాగే ఉంది. ఎందుకంటే ఈ n ప్లేస్ లోని ఇక్కడ రూట్ ఉంది, రూట్ అంటే 1/2. సో √sin x ఉన్న, sin x 1/2 ఉన్న ఈ మోడలే మనకి సరిపోతుంది, అంతే కదా. n అంటే 1/2 ఉంటే n కి సాటిస్ఫై అయినట్టే కదా. సో అందుకే ఈ మోడల్ అయితే మనం తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు లెట్ మీ హ్యావ్ అ క్లియర్ డిస్కషన్ హియర్. సో ఇప్పుడు ఏదైతే sin x ఉందో sin x ని మాత్రమే తీసుకోవాలని చెప్పాను. t ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తే d/dx of sin x is equals to d/dx of t. ఏమవుతుంది? డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x ఏమవుతుంది? cos x is equals to dt/dx. ఇక్కడ చూడండి, sin x అనేది డిఫరెన్షియేషన్ చేస్తే cos x, అందుకే ఇది f(x) అయింది, ఇది f'(x) అయింది. ఓకేనా? బట్ cos x అనేది f(x) కింద తీసుకుంటే ఇది f'(x) అవ్వదు, ఎందుకంటే cos x తీసుకుంటే -sin x ఉండాలి, బట్ ఇక్కడ ఇది లేదు. సో అందుకనే అవ్వదు. ఓకేనా? అండ్ రూట్ కూడా ఉంది, అది తప్పు అవుతుంది. సో ఇప్పుడు మనం cos x dx తీసుకోవాలి కాబట్టి cos x dx is equals to dt. ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ చేస్తాను చూడండి. సో ఇంటిగ్రల్ ఏమొచ్చింది? sin x అంటే t అంటే √t ఇంటూ dt cos x dx equals to dt. ఇప్పుడు √t ఇంటిగ్రల్ √t ని t⁻1/2 ఇంటూ dt తీసుకుందాం. t⁻1/2 ఇంటూ dt అంటే మీకు ఫార్ములా ఉంది, t⁻n ఫార్ములాలో వేసేయండి. t⁻n ఫార్ములా ఏంటి? t⁻1/2 ప్లస్ 1/2 ప్లస్ 1 ప్లస్ c. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? t⁻3/2/3/2 ప్లస్ c. ఇంకా ఎవాల్యూట్ చేసుకోవాలి, నెక్స్ట్ స్టెప్ చేసుకోవాలంటే ఈ 3/2 ఏదైతే ఉందో అది పైకి వెళ్ళిపోతుంది. 2/3 ఇంటూ t 3/2 ప్లస్ c. ఆన్సర్ అయిపోయిందా? అంతే. సో ఇది ఫైనల్ ఆన్సర్. మనం అసలు దీనికి ఏం చేసుకుంటున్నాము, ఎందుకు అనేది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అర్థం కాకపోతే మళ్ళీ క్లియర్గా ఇంట్రొడక్షన్ వినండి. ఓకేనా? ఇదైతే మనం సెకండ్ సమ్ కి డిస్కషన్ పెట్టాము. సో మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి. సమ్స్ అర్థం కాకపోతే మాత్రం నన్ను కమెంట్ సెక్షన్ లో ఒకసారి మళ్ళీ అడగండి, అర్థం అవుతుందా లేదా అనేది ఒకసారి చెప్తే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్ కట్ గా చెప్పడానికి నెక్స్ట్ మోడల్, ఈ మోడల్ మళ్ళీ డిస్కస్ చేయను. ఈ మోడల్ ఈ వీడియోతోనే కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే మీకు బోల్డ్ అని వీడియోలు చేయాలి కాబట్టి ప్రతి మోడల్ నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను. అండ్ ప్రతి మోడల్ నుండి ఒక 5 సమ్స్ అయితే నేను చేపిస్తున్నాను కదా. సో ఇప్పటికి 2 సమ్స్ చెప్పాను కదా. ఇప్పుడు థర్డ్ సమ్ డిస్కస్ చేసుకుందాం క్లియర్ గా. సో థర్డ్ సమ్ చూడండి ఇక్కడ. సో మీరు చూస్తే థర్డ్ సమ్ ఏంటి అంటే ఇంటిగ్రల్ cos ఇన్వర్స్ x హోల్ పవర్ 4 ఇంటిగ్రల్ 1 - x² dx. సో ఇది మనకి నెక్స్ట్ సమ్, ఫోర్త్ సమ్, థర్డ్ సమ్.
సో కాస్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ పవర్ 4 డివైడెడ్ బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో మీరు అన్నారు కదా డివైడెడ్ బై ఉండకూడదు, ఇదేమంటే ప్రొడక్ట్ లో ఉంది, మరి ఇక్కడ డివిజన్ లో ఉంది ఏంటి, అవసరం లేదు. సో మీరు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏది ఎఫ్ డాష్ ఎక్స్ ఏది కనుక్కోండి, ఆ తర్వాత ప్రొడక్ట్ లోనే ఉంది అని నేను చెప్తాను, డివిజన్ లో లేదని కూడా నేను చెప్తాను. ఎలా అంటే సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏది కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఏదైతే ఉందో దానికి డిఫరెన్షియేషన్ చేస్తేనే 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది, అంతేనా. సో ఇప్పుడు కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఏదైతే ఉందో దీనికి మనం డిఫరెన్షియేషన్ చేస్తే 1 ఉన్నట్టే కదా, ఇక్కడ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, -1 అనుకోండి. ఆ -1 ఎలా తేవాలో కూడా నేను చెప్తాను, అంటే మైనస్ ఎలా ఉంటుంది అని నేను చెప్తాను చూడండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది అయ్యింది, ఎఫ్ డాష్ ఎక్స్ ఇది అయింది. మరి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ డాష్ ఎక్స్ లా ఉంది, కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ ఈ ప్రొడక్ట్ ఫామ్ లో లేదు కదా అనుకుంటున్నారా. అలా ఎలా అనుకుంటారు ఒకసారి ఇక్కడ చూడండి. సో మీరు దీన్ని ఇలా రీరైట్ చేయొచ్చా, కాస్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ పవర్ 4 ఇంటూ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అయిపోయిందా. ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీని యొక్క ఎఫ్ డాష్ ఎక్స్ ఇది అయిపోయింది కదా. సో అదే నేను చెప్పాలనుకుంటుంది. ఇప్పుడు సమ్ని క్లారిటీగా చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని టీ కింద తీసుకోవాలి. కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ అనుకుంటే దీనికి డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే ఏమొస్తుందంటే -1 బై రూట్ ఓవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు డిటి బై డిఎక్స్. మనకు కావాల్సింది ఏంటి, డిఎక్స్ కావాలి. డిఎక్స్ కావాలి కాబట్టి -1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిటి. ఓకేనా. సో డిటి, బట్ ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటూ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మాత్రమే ఉంది. బట్ ఇక్కడ -1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఉంది. ఇక్కడ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఉంది. ఇక్కడ -1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అనేది ఉంది. రెండింటికి మిస్ మ్యాచ్ అవుతుంది కదా. అప్పుడు మ్యాచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఈ మైనస్ ఏదైతే ఉందో అటు తీసుకెళ్ళిపోదాం. అప్పుడు 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డిటి. అర్థమైందా. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ డాష్ ఎక్స్, అంతే కదా. కాస్ ఇన్వర్స్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ చేస్తే 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని ఫామ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సో ఏదైతే ఉందో కాస్ ఇన్వర్స్ ఎక్స్ ని టీ అనుకున్నాం, టీ పవర్ 4 ఇంటూ ఏదైతే రూట్ ఇంటూ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఉందో దాన్ని ఏమనుకున్నాం, మైనస్ డిటి అనుకున్నాం. సో మైనస్ డిటి, ఇప్పుడు మైనస్ డిటి పనికిరాదు మనకి, ఏం చేయాలి, దాన్ని మైనస్ బయటికి పట్టుకెళ్ళిపోండి. అప్పుడు టీ పవర్ 4 ఇంటూ డిటి ఉంటుంది. అప్పుడు టీ పవర్ 4 కి ఏంటి ఇంటిగ్రేషన్, టీ పవర్ 4 ప్లస్ 1 బై 4 ప్లస్ 1 అంటే సింపుల్ గా మైనస్ టీ పవర్ 5 డివైడెడ్ బై 5. సో ఇప్పుడు టీలోని ఏదైతే కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఉందో దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ పవర్ 5 బై 5 ప్లస్ సి. ఓకేనా. ఆ ప్లస్ సి అనేది ఎక్కడ వస్తుంది, ఇక్కడ రాసేకండి, నేను స్పేస్ లేదని అలా రాశాను. ఇది థర్డ్ సమ్. సో ఇలాంటి సమ్స్ వచ్చినా భయపడకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 మార్క్స్ సమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్ఎల్స్ అప్పుడప్పుడు 8 మార్క్స్ ఎవరైతే C20 వాళ్ళకు ఉన్నారో వాళ్ళకి 8 మార్క్స్, లేదా C16 ప్యాటర్న్ లో వాళ్ళకి హాఫ్ ఎస్ఐ కింద. ఓకేనా. ఇద్దరికి చెప్తున్నాను నేను, C16 వాళ్ళకి హాఫ్ ఎస్ఐ కింద, లేదా C20 వాళ్ళకి 8 మార్క్స్ కానీ 3 మార్క్స్ కింద ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతవరకు అయితే ఇలాంటి పెద్ద పెద్ద సమ్స్ మీకు 3 మార్క్స్ అయితే అడిగేలేదండి. సో సంవాట్ పెద్ద సమ్స్ అనుకోవచ్చు కాబట్టి ఇలాంటి సమ్స్ మీకు 3 మార్క్స్ అడగలేదు. ఇప్పుడు లెట్ ఆన్ మూవ్స్ ఫర్ ఫోర్త్ సమ్. సో ఫోర్త్ సమ్ అయితే చూద్దాం. సో ఇంటిగ్రల్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ఇది హోల్ పవర్ 5 డిఎక్స్. మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్, నాకు అర్థమైపోయింది, మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది మీ అందరికి. ఏంటంటే ఇది కూడా ఏముంది, డివిజన్ లో ఉంది కానీ ప్రొడక్ట్ లో లేదంటే, ఇక్కడ ఎక్స్ ఉంది అంటే పక్కన 1 బై ఎక్స్ ఉంది కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు. సో దీన్ని ఇలా చూసుకోండి, రీరైట్ చేద్దాం. ఇక్కడ 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ పవర్ 5 ఇంటూ 1 బై ఎక్స్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఇది ప్రొడక్ట్ లో ఉంది కదా, అయిపోయింది కదా. దీని లాజిక్ తోనే మీరు సమ్ మొత్తం చేయాలి. ఇప్పుడు దీంట్లో ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటారు, ఏది ఎఫ్ డాష్ ఎక్స్ అంటారు, ఒక్కసారి పాజ్ చేసి మీ పేపర్ మీద ఏదైతే మీరు పెట్టుకున్నారో ఆ పేపర్ మీద సమ్మన్ చేయండి. చేసిన తర్వాత రైట్ ఆర్ రాంగ్ అని చూసుకోండి. ఓకేనా. అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. సమ్మ వినండి, దానిలో ఒక్కసారి మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏది ఎఫ్ డాష్ ఎక్స్ ఏదో తెలుసుకోండి. ఇప్పుడు నేనే చెప్తాను చూడండి. సో ఆల్రెడీ తెలుసుకున్నారని అనుకుంటా చాలా మంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏది ఎఫ్ డాష్ ఎక్స్ ఏది అంటే చూడండి, మనం ఇక్కడ చూద్దాము. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ లాగ్ ఎక్స్. ఇదిగోండి, ఇది చూసుకోండి. 1 ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ హోల్ పవర్ 5 ఇంటూ 1 బై ఎక్స్ కదా. ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డిఫరెన్షియేషన్ చేస్తే దీనికి ఏమవుతుంది, 1x 0 ప్లస్ లాగ్ ఎక్స్ కి 1 బై ఎక్స్.
అప్పుడు f dash x ఈజ్ ఈక్వల్స్ టు 1/x. సో మీకు అర్థమైందా? f of x కింద 1 ప్లస్ లాగ్ x ని తీసుకుంటే f dash x కింద 1 ఇంటూ 1/x వస్తుంది. అదే మీన్ 1/x వస్తుంది. అంటే f of x కింద 1 ప్లస్ లాగ్ x ని తీసుకోవాలి, 1/x ని f dash x కింద తీసుకోవాలి. అర్థమైందా? అది సమ్. ఇప్పుడు మీకు లాజిక్ అర్థమైంది కాబట్టి ఈజీగా చేస్తారు. ఓకే, అది సమ్. ఇప్పుడు చూడండి, f of x ని మనం t అనుకుందాం. f of x అంటే ఏంటి? 1 ప్లస్ లాగ్ x ఈజ్ ఈక్వల్స్ టు t. ఓకే, ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది? 1/x ఈజ్ ఈక్వల్స్ టు dt బై dx. సో 1/x అంటే 1/x ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు dt. అంతేనా? అయిపోయింది. ఇప్పుడు సమ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తే, సో 1/log x అంటే ఏమన్నాం? t అన్నాం. t అంటే t పవర్ 5. తర్వాత 1/x dx అంటే ఇదిగోండి, 1/x dx మనం ఏం తీసుకున్నాం? dt కింద కన్సిడర్ చేసాం. dt సింపుల్ గా ఆన్సర్ t పవర్ 5 ప్లస్ 1 డివైడెడ్ బై 5 ప్లస్ 1 ప్లస్ c. తర్వాత t పవర్ 6 డివైడెడ్ బై 6 ప్లస్ c. అయిపోయింది. దట్స్ ఇట్. అంత సింపుల్ గా ఆన్సర్ అనేది మనకైతే రావడం జరిగింది. ఓకేనా? ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అర్థం కాకపోతే నన్ను అడగడానికి ట్రై చేయండి. ఓకే, సో ప్రతి ఒక్కరికి కమెంట్స్ కి రిప్లై ఇవ్వాలంటే అవ్వదు, ఎందుకంటే నాకు కూడా పర్సనల్ గా ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి నేను కూడా కంటిన్యూ చేయాలి కాబట్టి అవ్వకపోవచ్చు, బట్ ఐ విల్ ట్రై మ్యాక్సిమం. ఇప్పుడు ఈ సమ్ కి ఎలా చేయాలి అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. జస్ట్ ఒక్కసారి లిజన్, నన్ను బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఈ సమ్స్ కూడా బాగా అర్థమవుతాయి. ఏంటి అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, సో ఇంటిగ్రల్ 1/x ఇంటూ 1/log x హోల్ పవర్ 4 dx. సో ఇప్పుడు చాలా మంది డౌట్ పడతారు, మీరేం చెప్తున్నారు ఇందాక నుంచి, log x డిఫరెన్షియేషన్ 1/x కదా, బట్ ఇక్కడ 1/log x హోల్ పవర్ 4 ఉంది కదా. ఐ మీన్ 1/log x, 4 ని వదిలేయండి, పక్కన పెట్టండి. 1/log x కి 1/x ఎలా డిఫరెన్షియేషన్ అవుతుంది అంటే అవ్వదు. ఐ నో ఇట్, బట్ ఇక్కడ కూడా log x కి డిఫరెన్షియేషన్ ఏంటి? 1/x. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఈ ఏదైతే ఉందో ఈ log x ఉంది కదా, ఈ log x ని మళ్ళీ మీరు t కింద తీసుకోవాలి. ఓకేనా? ఓన్లీ log x ని మాత్రమే మీరు t కింద తీసుకోవాలి, అప్పుడే మీకు అవుతుంది. చూడండి, ఓన్లీ log x 1 అని కూడా తీసుకోకండి t కింద. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి సంబంధం చేసి క్లియర్ గా. సో log x కి డిఫరెన్షియేషన్ మాత్రమే కదా, ఇది ఈక్వల్స్ టు t తీసుకుంటే అప్పుడు 1/x ఈజ్ ఈక్వల్స్ టు dt బై dx అవుతుంది. అయిన తర్వాత 1/x ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు dt. ఇప్పుడు నేను చెప్తాను వినండి, ఇక్కడ వరకు తెలిసిందే. ఇప్పుడు ఈ 1/x dx అనేది dt అయిపోయింది. ఇగోండి ఈ సెక్షన్ ఇలాగా, ఏదైతే ఈ సెక్షన్ ఉందో ఇలాగా, ఇది dt, బట్ మధ్యలో ఇది మిగిలిపోయింది. మధ్యలో ఏమైంది? 1/log x హోల్ పవర్ 4 ఉంది. log x అంటే ఏం తీసుకున్నాం? t తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? 1/t పవర్ 4. ఈ సెక్షన్ అంతా dt అయింది. సో dt తీసుకుంటారు. ఆ తర్వాత 1/t/4 కి ఏమైనా ఫార్ములా ఉందా? లేదు. ఏం చేయాలి? t పవర్ 4 ని పైకి తీసుకెళ్ళాలి. అప్పుడు t పవర్ -4 ఇంటూ dt. t పవర్ -4 కి ఫార్ములా ఏంటి? t పవర్ n అంటే -4 ప్లస్ 1 -4 ప్లస్ 1 ప్లస్ c. ఏమవుతుంది ఫైనల్ గా? t పవర్ -3 బై -3 ప్లస్ c. ఇది ఫైనల్ గా మనకు వచ్చిన అవుట్కమ్ అండ్ రిజల్ట్. ఓకేనా? ఇలా చెయ్యాలి. ఇక్కడ 1/log x కి లేదు కదా, 1/log x కి డిఫరెన్షియేషన్ 1/x కదా అని ఆగిపోకూడదు. log x కి డిఫరెన్షియేషన్ 1/x, అప్పుడు f of x ఇది అవుతుంది, log x అవుతుంది. 1/log x అవ్వదు. ఆ log x ని t కింద తీసుకుంటే మీకు చేస్తున్నప్పుడు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, అలా మనం ప్రతి ఒక్క దాన్ని ఎవాల్యూట్ చేసుకోవాలి. ఒకటి రాకపోతే ఒక మెథడ్ చూసుకోవాలి. అప్పుడే మనకైతే ఫైనల్ గా మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది, బాగా వస్తుంది కూడా. సో జాగ్రత్తగా మీరైతే గమనించుకొని చేయండి. ఓకేనా? సో ఇప్పుడు మీకైతే కమెంట్ చేయండి. నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయాల్సిన క్వశ్చన్ ఇప్పుడు ఇవ్వబోతున్నాను, చేయండి జస్ట్. ఓకేనా? అదేంటి అంటే, సో క్వశ్చన్ ఈస్ ఇంటిగ్రల్ e పవర్ x రూట్ ఓవర్ 1 ప్లస్ e పవర్ x dx. సో కమెంట్ ఇట్. ఓకే, దీనికి సంబంధించిన ఆన్సర్ ని నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఎవరిదైతే రైట్ వస్తుందో హార్ట్ సింబల్ ఉంటుంది కదా, హార్ట్ ఇస్తాను. ఎవరిదైతే రాంగ్ వస్తుందో వాళ్ళకి నో అని చెప్పి కమెంట్ చేస్తాను. ఓకేనా? ఆ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు అంతటి మీరు ట్రై చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ రాకపోతే నెక్స్ట్ ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్, సబ్ మెథడ్ లో థర్డ్ మెథడ్, ఈ మెథడ్ అయిపోయింది కదా సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్ నెక్స్ట్ వీడియో అనేది ఆల్టర్నేట్ డేస్ లో వస్తుంటుంది కాబట్టి ఆ టైంలో మీరే తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ తో కూడా వీడియోస్ ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.